నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు టైం దొరికింది వీడియోస్ అప్లోడ్ చేయడానికి. ఫుల్ బిజీ అయిపోయి ఉండే. ఇక సాటర్డే ప్రొద్దున్నే నిద్ర లెగగానే బయటకి తొంగి చూస్తే ఉరుములు మెరుపులు ఒకటే సందడి చేస్తూ ఉన్నాయి. ఇక మేఘాలైతే క్రిందిగా ప్రయాణం చేస్తున్నాయి. ఇక వర్షం కూడా ఉందండోయ్. ఇంత బ్యూటిఫుల్ వెదర్లో నాకైతే ప్రొద్దునే బయట తిరగడం ఇష్టం అన్నమాట. అది నాకొక్కదానికే కాదు, నా ఫ్యామిలీకి సేమ్ ఇష్టము. నిద్ర లేచిన తర్వాత వెదర్ కనుక బాగుంటే ప్రొద్దున్నే వీలైతే కొందరు పాచిమొహాలతో, నేనైతే బ్రష్ చేసుకున్నాను. ఇక చెప్తున్నాను కదా, వీలైతే పాచిమొహాలు, లేకపోతే అలా బ్రష్ చేసుకొని ఫ్రెష్ అయిపోయి అలా బ్రేక్ఫాస్ట్ తినడానికి బయటికి వెళ్ళిపోతాము. సో ఈరోజు కూడా పిల్లలు బ్రేక్ఫాస్ట్ అంటే ఇక బయటకు వచ్చామన్నమాట. ఇక్కడ అమెరికన్ బ్రేక్ఫాస్ట్ తినబోతూ ఉన్నాము. అమెరికన్ బ్రేక్ఫాస్ట్ బోల్డ్ అన్ని రకాలు, అందులో ఒక వెరైటీ అయితే మీకు చూపిస్తున్నాను. ఇవన్నీ రౌండ్గా వడలక్కగా కనిపిస్తున్నాయి చూసారా, ఇవి బేగల్స్ అంటారనమాట. ఇవి కూడా ఇంచుమించు మైదా పిండితోనే చేస్తారు. దీంట్లోనే డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి. చీజు, చిల్లీ అంటే పచ్చిమిరపకాయలతో, పాలకూరతో, పక్కా చీజ్ తోటి, చాక్లెట్ తోటి, మళ్ళీ మన నువ్వులు ఉంటాయి చూసారా, ఇలా నువ్వులతో, మల్టీగ్రెయిన్స్తో ఇలా రకరకాల బేగిల్స్ దొరుకుతాయి అన్నమాట. ఇవి వచ్చేసి ఐన్స్టైన్ బేగిల్స్. ఇవి అమెరికాలో చాలా ఫేమస్. ఈ ఐన్స్టైన్ బేగిల్స్ అయితే బాగుంటాయి, టేస్ట్ డిఫరెంట్గా ఉంటాయి. ఇవైతే మా పిల్లలకి ఇష్టం కూడా. ఇక ఈ సాటర్డే ఐన్స్టైన్ బేగిల్ అన్నారు. ఐన్స్టైన్ బేగిల్ శాండ్విచ్ అనమాట. అది ఎలా చేస్తారో మీకు చూపిస్తాను. ఇప్పుడు ఏవైతే మీకు స్టార్టింగ్లో రౌండ్గా డోనట్స్ లాగా కనిపించే బేగిల్స్ చూపించానో వాటిని మధ్యగా కట్ చేసి ఆ మధ్యలో ఆమ్లెట్ అండ్ చీజ్ పెట్టేసి గ్రిల్ చేసి ఇస్తారనమాట. ఇది వచ్చేసి డిపెండ్స్ మనం ఏది కొనుక్కున్నామో, ఒక్కొక్క బేగిల్ ఒక్కొక్క ప్రైస్ ఉంటుంది. ఇప్పుడు ఈ ఒక్క పీస్ వచ్చేసి $6 to $7 ఉంటుంది అనమాట. చూడ్డానికి టెంప్టింగ్గా ఉంది. నేను ప్రొద్దున్నే తిన్నాను, కానీ వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు చూస్తుంటే మళ్ళీ నోట్లో నీళ్ళు వచ్చాయి. ఇక టేస్ట్ వచ్చేసి చప్చప్గా ఉంటాయి, కానీ జ్యూసీగా, క్రీమీగా, అదో డిఫరెంట్ టెక్స్చర్ తోటి చాలా బాగుంటాయి. స్మెల్ మాత్రం అద్దూర్స్ ఉంటాయి అన్నమాట. ఇక బ్రెడ్ ముక్కలు తినను అనుకునే వాళ్ళకి ఇవి అస్సలు నచ్చవు. ఇక మాకంటే అలవాటైపోయింది. మా అమ్మ కూడా తినిపించుండే. మా అమ్మ ఇవేంటి బ్రేక్ఫాస్టే తల్లి అని చెప్పి మా అమ్మ అన్నారనమాట. సో నాకైతే ఈ బ్రేక్ఫాస్ట్ నచ్చుతుంది. నేనైతే చాలా ఎంజాయ్ చేస్తున్నాను. అందులో వేడి బ్రేక్ఫాస్ట్ అలా కార్లోనే తినుకుంటూ వెళ్ళిపోయామన్నమాట. అందులో ఈరోజు ఆన్ అండ్ ఆఫ్ వర్షం పడతా ఉంది. బయట కాస్త చల్లగా చిరుగాలితోటి ఎంతో అందంగా అద్భుతంగా ఉంది వెదర్ అన్నమాట. మరి ఈ వెదర్ని ఫుల్గా ఎంజాయ్ చేయాలి అంటే అలా కార్లో ఒక రౌండ్ వేస్తూ అలా వేడి అమెరికన్ బ్రేక్ఫాస్ట్ ఎంజాయ్ చేస్తూ నేనైతే సాటర్డే ప్రొద్దునే వంట పని లేకుండా చాలా చక్కగా ఎంజాయ్ చేసేసాను. సాటర్డేస్ అంటే కాస్త పర్లేదండి. సమ్ టైమ్స్ ఫుల్ బిజీగా ఉంటాను, కొన్నిసార్లు ఖాళీగా కూడా ఉంటానన్నమాట. ఇక ఈరోజు మాత్రం ఫుల్ టైం దొరికింది చాలా రోజుల తర్వాత. ఇక అందరం అలా బయట వెదర్ని ఎంజాయ్ చేస్తున్నాము. ఫిఫ్త్ డే రోజు గణేశుని నిమజ్జనం ఇంట్లోనే చేశాము. గణేశుడి ఆసనం ఖాళీగా కనిపిస్తే ఇల్లంతా బోసిపోయినట్లు అనిపించింది. మన ఇంట్లో ఎప్పుడైనా పెద్దవాళ్ళు ఊరు నుంచి వస్తే అది తింటారా ఇది తింటారా, లేదా ప్రొద్దున్నే మనము వంటలు చేసి పెడతాం కదా. నేను కూడా ప్రొద్దున్నే వంటలన్నీ మహాప్రసాదంలాగా గణేశునికి పెట్టి అవే మేము లంచ్ బాక్స్లలో కట్టేస్తుండే. అలా హడావుడిగా ఉంటుండే ప్రొద్దున్నే సాయంత్రము. ఇక గణేశుని ఆసనం అలా ఖాళీగా కనిపించేసరికి ఏదో ఒక ఇంట్లో నుంచి మనిషి వెళ్ళిపోయారే అనిపించింది. జై గణపతి బప్పా మోరియా, అగలే బరస్తు జల్దియా, ఇట్లా
బోలో గణేష్ మహారాజ్. దీంట్లో ఇక్కడ గౌరమ్మ ఉంది, జాగ్రత్తగా లోపలికి కావచ్చు. మళ్ళీ నెక్స్ట్ టైం ఇది ఆ బియ్యం ఉండని బియ్యం దేంట్లో అయినా. Will the rice turn into rice if you leave it in there? ఇక పిల్లలకి లాంగ్ వీకెండ్ హాలిడేస్ అయితే స్టార్ట్ అయ్యాయండి. ఇక వాళ్ళకి కేక్స్ అని ఏదో ఒక మంచిగా కావాల్సి ఉంటుంది. ఇక నేనైతే ఈవినింగ్ పూట చాక్లెట్ కేక్ తయారు చేస్తున్నాను. ఇది చాక్లెట్ షీట్ కేక్ అండి. ఇది కొంచెం కాంప్లికేటెడ్ అని చెప్పను, కానీ చాలా ఎక్కువ పని ఉంటుందన్నమాట దీనికి. ఏదేమైనప్పటికీ దీన్ని అయితే నేను ఫస్ట్ టైం చేస్తూ ఉన్నాను. ఎలా వస్తుందో తయారయ్యాకైతే చూపిస్తాను. బాయ్ బాయ్. హ్యాపీ జర్నీ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోయిందా, ఆపద మొక్కులవాడ అనాథరక్షక గోయిందా.
మా హస్బెండ్ ఈరోజు ట్రావెల్ చేస్తున్నారు. ఇక తను లేరు అంటే ఇల్లంతా బోసిపోయినట్లే ఉంటుంది. ఇంటి పని అంతా ఒక్కరిపైనే పడినట్లు ఉంటుందన్నమాట. ఇక అస్సలు టైమే దొరకదు అన్నట్లు కూడా అనిపిస్తూ ఉంటుంది. ఇక ఏదేమైనప్పటికీ ఇవ్వండి ఈరోజు కబుర్లు. మరికొన్ని విశేషాలతో మరొక వీడియోలో